నెల్లూరులో జమీన్ రైతు ఆఫీసులో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి ఓ వారపత్రిక సంపాదకుడిని నిలదీశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంపై పత్రికా సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ను ఆధారాలు చూపాలని నిలదీశారు. ఓ వారపత్రికలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అక్రమ మైనింగ్, అక్రమ దందాలు చేస్తున్నారని పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పత్రికా కార్యాలయంలోకి దూసుకెళ్లి డోలేంద్ర ప్రసాద్ను నిలదీశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ అక్రమ మైనింగ్ చేశారు, సంవత్సర కాలంగా ఎంత సంపాదించారు, ఎక్కడ సంపాదించారు, మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారు. నా ఫోటో వేసి మరీ రాసి చెప్పు. నేను నా దాని కోసం వచ్చా. చెప్పు. నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం రాలా, నా కోసం వచ్చా. ఏం రాసావు చూసుకో. నేను లీగల్ మైనింగ్ చేయడం తప్ప అక్రమంగా వ్యాపారం చేసే ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు రూప్ కుమార్ యాదవ్. తాను చైనాకు వెళ్ళింది వాస్తవేని, అయితే మార్కెట్ ఎట్లా ఉందో కోసమే తెలుసుకోవడం వెళ్ళానే తప్ప కొనుగోలుదారులతో ఒప్పందాల కోసం కాదని రాశావు. బాబు నీకు సంబంధించి ఏది రాసింది? నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు. డోలేంద్ర ప్రసాద్ గారు, మీరంటే మా గౌరవం, జర్నలిస్ట్ అంటే గౌరవం. నా ఇష్ట ప్రకారం నేను రాసేస్తున్నాను కంప్యూటర్ ముందు కూర్చొని. మీరేం ఈ కథనాల తర్వాత చాలా కథనాలు రాశారు మీరు. అయినా జర్నలిజం మీద గౌరవంతో దొంగలు పోయి గజదొంగలు వస్తున్నారని రాశావు నువ్వు. దొంగలు పోయి గజదొంగలు రాశారు. దీనికి ఆయన బీపీఆర్ గారు రావాలి మీకు. నా మీద రాశారు మీరు. నేను చదువుకోలేనంత అజ్ఞాని కాదు, ఈ స్థాయికి రాలా. ఒక్కటి డోలేంద్ర ప్రసాద్ గారు, దీంట్లో మాకు వివరణ ఇచ్చి తీరాల్సిందే. మీ కాడ ఏం ఆధారంతో రాశారు? చెప్పండి. మీ దగ్గర నేను రాసిన దాన్ని నేను నిలబడతానని చెప్పండి. నేను రాసింది నిజం, నేను నిలబడి నిరూపిస్తా, నేను ప్రూవ్ చేస్తాను నేను అని చెప్పండి. లేదా క్షమాపణ చెప్పండి. నీ ఇష్టం రాష్ట్రాన్ని ప్రూవ్ చేయాలంటే జర్నలిజం ఇదేనా? దీన్ని జర్నలిజం అంటారు, బ్రోకరిజం అంటారు. దీన్ని జర్నలిజం అంటారు. నీకు తెలిసిన భాష కాదు. నా ఇష్ట ప్రకారం రాసేస్తాను. నా ఇష్ట ప్రకారం నేను ఉన్నట్టు ఏంటంటే బీపీఆర్ రాసేదానికి చేతులు వస్తాయి రాసేదానికి. గతం గుర్తెచ్చుకో, ఒకసారి గతం గుర్తెచ్చుకో. బీపీఆర్ గారి వ్యాపారాలు ఎంత, బీపీఆర్ గారు నెలకు పెట్టే ఖర్చు ఎంత, ఈ వ్యాపారం ఎంత, డోలేంద్ర ప్రసాద్ గారు, దీంట్లో మాకు ఇప్పుడు వివరణ కావాల్సిందే. బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదంటే ఎక్కడ ఏ మైన్ ఓనరు మీ దగ్గరకు వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50% తీసుకున్నాడు చెప్పి నిరూపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు HN9 టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.